శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలీఘర్ నుంచి 400 కిలోల బరువుగుల తాళం చేయి అయోధ్యకు చేరుకుంది. 6 నెలల పాటు శ్రమించి ప్రత్యేకంగా రామ మందిరం కొరకు తాళాన్ని రూపొందించారు. అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతుంటే మరోవైపు సీతారాముల వారికి వివిధ దేశాలు ప్రాంతాల నుండి భారీగా కానుకలు వస్తున్నాయి. వివిధ రూపాల్లో కానుకలు పంపి భక్తులు సీతారాములపై తమ భక్తిని చాటుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అయోధ్యకు భారీగా కానుకలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల నుంచి శ్రీవారి లడ్డూలు ఇవాళ ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకోనున్నాయి. చేనేత కార్మికుడు నాగరాజు నేసిన బంగారు పట్టు చీరను సీతమ్మకు బహుమతిగా అందించనున్నారు. ఇక కాశ్మీర్, తమిళనాడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రామ మందిరానికి కానుకలు వచ్చాయి. కాశ్మీర్ నుంచి 2 కిలోల సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన స్వచ్ఛమైన కుంకుమ పువ్వు, తమిళనాడుకు చెందిన పట్టు తయారీదారులు శ్రీరాముని ఆలయాన్ని చిత్రీకరించే సిల్క్ బెడ్షీట్, అలాగే శ్రీరాముని అభిషేకం కోసం ఆఫ్ఘనిస్తాన్ నుంచి కాబూల్ నదీ నీరు, ఇలా అనేక రూపాల్లో అయోధ్య రామయ్యకు కానుకలు అందుతున్నాయి.